Hi friends, welcome to physics class. Myself, I am D. Kishore, lecturer in physics from Government Women's Degree College, Siddipet. Now we are going to discuss a very important topic, that is diffraction of X-rays. This topic belongs to solid state physics in BSc Physics third year. So coming to our topic, in diffraction of X-rays, we are going to discuss some experiments regarding of solids and X-rays. In that, first we are going to discuss about Bragg's equation, that is a Bragg experiment. Okay. X-rays are electromagnetic waves of wavelength of order of 1 angstrom, that is 0 to 1 nanometer. The wavelength range is from 0.01 to 10 nanometer or 0.1 angstrom to 100 angstrom. Hence, X-rays should also exhibit diffraction phenomena, that is the chief characteristics of any kind of wave. However, in order to get diffraction, the spacing between the grating lines should be of the order of the wavelengths of the concerned waves. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, జనరల్గా ఈ బ్రాగ్ ఈక్వేషన్ డిరైవ్ చేయడం కోసం మనం ఉపయోగించేటువంటి ఏంటి అంటే ఎక్స్ రేస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎక్స్ రేస్ అనేవి కూడా మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తీసుకుంటారు. దీని యొక్క వేవ్ లెంత్ వచ్చేసి 1 angstrom ఉంటుంది, అంటే 0.1 నానోమీటర్గా ఉంటుంది. 1 angstrom మీన్స్ 0.1 నానోమీటర్. మనకు తెలుసు నానో అంటే 10⁻⁹. ఓకే. అండ్ దీని యొక్క వేవ్ లెంత్ వచ్చేసి 0.01 నుంచి 10 నానోమీటర్ లేదా 0.1 angstrom నుంచి 2 నానోమీటర్లు చెప్పినప్పుడు 0.01 టు 10 నానోమీటర్ అంటున్నాము. ఆంగ్స్ట్రామ్ పరంగా చెప్పినప్పుడు 0.1 angstrom నుంచి 100 angstrom వరకు దీని యొక్క వేవ్ లెంత్ అనేది, దాని యొక్క రేంజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంత తక్కువగా ఉన్నది కాబట్టి వేవ్ లెంత్ అనేది, ఈ ఎక్స్రేస్ అనేటివి మనకు ఈ డైఫ్రాక్షన్ ఫినామినాను ఒబే చేయడం జరుగుతుంది. సో ఇది దాని యొక్క ఒక ముఖ్య లక్షణంగా కూడా చెప్పడం జరుగుతుంది. సో మనకు మళ్ళీ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ఏర్పడాలి అంటే, మనం చూడాలి, గమనించాలి అంటే స్పేసింగ్ బిట్వీన్ ద గ్రేటింగ్ లైన్స్. మనం గ్రేటింగ్ అనేది ఏంటో నేను చెప్తాను. ఈ గ్రేటింగ్ లైన్స్ అంటే దగ్గర ఉన్నటువంటి ఆ లైన్స్ మధ్య డిస్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉండాలన్నట్టు. ఓకే. అండ్ నెక్స్ట్, the ordinary grating has a spacing of 10 times the wavelength of X-rays and is of no use. In 1912, జనరల్గా ఆర్డినరీ గ్రేటింగ్లో చూసినట్లయితే వాటి మధ్య స్పేసింగ్, అక్కడ ఉన్నటువంటి ఆ లైన్స్ మధ్య స్పేసింగ్ వచ్చేసి 10 times ఆఫ్ ది వేవ్లెంత్ ఆఫ్ ఎక్స్రేస్గా ఉంటాయి. అంటే ఎక్స్రేస్ వేవ్లెంత్ కంటే 10 times ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల మనకు ఆ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది గమనించలేము, కాబట్టి దానివల్ల యూజ్ అనేది ఉండదు. కాబట్టి in 1912, Max or Lave realized that the spacing between adjacent atoms in a crystal is comparably small, as can be used with X-rays for diffraction. He proposed that crystals be used to diffract X-rays. The regular lattices forming a kind of 3-dimensional grating. This is called a crystal grating. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, జనరల్గా మనము ఏదైతే డైఫ్రాక్షన్ గమనించాలంటే మనకు ఎక్స్రేస్తో పాటు ఒక గ్రేటింగ్ మెటీరియల్ కూడా కావాలి. గ్రేటింగ్ అంటే ఏంటంటే, జనరల్గా ఒక ఆర్డినరీ గ్లాస్ ప్లేట్ పైన డైమండ్ పాయింట్ అయినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి దగ్గరగా లైన్స్లను గీయడం జరుగుతుంది. ఈ లైన్స్ యొక్క వేవ్ లెంత్ ఎలా ఉండాలంటే, నియర్లీ అనేది మనం ఇన్సిడెంట్ అయ్యేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్కు నియర్లీ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, దగ్గరగా ఉండాలి. అలా కాకుండా చాలా ఎక్కువ ఉన్నట్లయితే మనకు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది మనం చూడలేకపోతాం. వి కెనాట్ గెట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. దానికోసం మనకు 1912లో
మ్యాక్స్ వాన్ లవే అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక స్పేసింగ్ చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రేటింగ్ను ఉపయోగించడం జరిగింది ఎక్స్రేస్ కోసం, ఎక్స్రే డైఫ్రాక్షన్ కోసం. సో హీ ప్రపోజ్డ్ దట్ క్రిస్టల్స్ బి యూజ్డ్ టు డైఫ్రాక్ట్ ఎక్స్రేస్ దే రెగ్యులర్ లాటిసెస్ ఫార్మింగ్ ఏ కైండ్ ఆఫ్ 3-dimensional గ్రేటింగ్. సో దానికోసం ఒక ప్రత్యేకంగా తయారు చేసిన ఒక గ్రేటింగ్ను ఉపయోగించడం జరిగింది. సో అంటే జనరల్గా ఈ గ్రేటింగ్ బదులు క్రిస్టల్స్ను కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి సో ఇతడు చెప్పడం జరిగింది. సో దీన్నే మనము 3-dimensional గ్రేటింగ్ అంటారు. సో దీన్నే మనం క్రిస్టల్ గ్రేటింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో క్రిస్టల్ గ్రేటింగే మనకు కావాల్సినటువంటిది గ్రేటింగ్గా తీసుకుంటాం క్రిస్టల్స్ని. నెక్స్ట్ కమింగ్ టు ఏ మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ ఇన్సిడెంట్ ఆన్ ఏ క్రిస్టల్ విల్ బి స్కాటర్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇన్సైడ్ ద క్రిస్టల్. సో ఇక్కడ నెక్స్ట్ ప్లేజ్లో మనం డయాగ్రామ్ చూపించడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నా ఏ మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ ఇన్సిడెంట్ అనే క్రిస్టల్ విల్ బి స్కాటర్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇన్సైడ్ ద క్రిస్టల్. మనం తీసుకుంది ఎలా ఉండాలంటే ఒక మోనోక్రోమాటిక్ బీమ్గా తీసుకోవాలి. దాన్ని క్రిస్టల్ యొక్క సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ చేసినట్లయితే ఏమవుతుంది, అన్ని డైరెక్షన్లో స్కాటర్డ్ అనేది జరుగుతుంది, స్కాటరింగ్ అనేది జరుగుతుంది క్రిస్టల్ యొక్క సర్ఫేస్ పై నుంచి. ద రెగ్యులర్ అండ్ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ యాక్ట్స్ యాజ్ 3-dimensional గ్రేటింగ్. ఇక్కడ మనకు జనరల్గా క్రిస్టల్ యొక్క మాలిక్యులర్ అలైన్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక 3-dimensionalగా ఉంటుంది. 3-dimensionalగా సిస్టమేటిక్గా మాలిక్యూల్స్ని అరేంజ్ చేస్తేనే ఏర్పడేది క్రిస్టల్. సో అలాంటి క్రిస్టల్ ప్లేన్ పైన మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, మోనోక్రోమాటిక్ ఎక్స్రే బీమ్ను ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో కాబట్టి ఆ ఎక్స్రే క్రిస్టల్ సర్ఫేస్ నుంచి ఈ ఎక్స్రే బీమ్ అనేది డైఫ్రాక్షన్ చెందడం జరుగుతుంది. ఇన్ సర్టెన్ డైరెక్షన్స్ ద స్కాటర్డ్ ఎక్స్రేస్ విల్ హ్యావ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ గివింగ్ రైజ్ టు మ్యాక్సిమం ఇంటెన్సిటీ. సో ఈ విధంగా దాని నుంచి డైఫ్రాక్ట్ అయినటువంటి ఎక్స్రే బీమ్ అనేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది చెందడం జరుగుతుంది. సో దానివల్ల మ్యాక్సిమం ఇంటెన్సిటీస్ అనేది చూడడం జరుగుతుంది. ఇన్ అదర్ డైరెక్షన్స్ కొన్ని డైరెక్షన్లో దెర్ విల్ బి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ గివింగ్ రైజ్ టు లో ఇంటెన్సిటీస్. ఓకే, కొన్ని డైరెక్షన్లో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, కొన్ని డైరెక్షన్లో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఏర్పడుతుంది, అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు లో ఇంటెన్సిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఆటమ్స్ ఇన్సైడ్ ద క్రిస్టల్ కెన్ బి థాట్ of as defining families of parallel planes. Each family of parallel planes will have a characteristic separation among its parallel planes as shown in figure. These planes are called Bragg's planes. After W.L. Bragg, who first developed this kind of analysis, let us now derive the crystal grating formula for constructive interference. ఇక్కడ ఏమంటున్నామంటే ఈ క్రిస్టల్ యొక్క ప్లేన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ప్యారల్గా ఉంటాయి. అంటే ఈచ్ హ్యావ్ పర్టికులర్ సపరేషన్, వాటి మధ్య పర్టికులర్ ఈక్వల్గా ఉండేటువంటి సపరేషన్ ఉంటుంది. సో దాన్ని మనం డయాగ్రామ్లో కూడా చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి. సో ఇది క్రిస్టల్ తీసుకున్నట్లయితే మనకు పైన డయాగ్రామ్లో సో వీటిని మనం ఏమంటుంది చూడండి, ఇవి మనకు 1 2 3 4 5 6 ఇవి క్రిస్టల్ ప్లేన్స్ అంటున్నాం. అంటే ఈక్వి డిస్టెన్స్గా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈక్వి డిస్టెన్స్లో అంటే క్రిస్టల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుందో, అంటే ఈక్వి డిస్టెన్స్ ఉన్నటువంటి దాన్ని మన ఈక్వి డిస్టెన్స్ మనం స్మాల్ డి తోటి ఇండికేట్ చేస్తున్నాం. స్మాల్ డి అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్. సో ఆ ప్యారల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అండ్ లెట్ us కన్సిడర్ ఏ మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా బి ఇన్సిడెంట్ ఆన్ ది క్రిస్టల్ ప్లేస్ ఎట్ ఏ గ్లాన్సింగ్ యాంగిల్ డేటా. ఇక్కడ మనకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ లాంబ్డా వేవ్ లెంత్ కలిగినటువంటి ఈ మోనోక్రోమాటిక్ ఎక్స్రే బీమ్ అనేది క్రిస్టల్ యొక్క సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అవుతుంది విత్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా. దాన్ని మనం ఏమంటున్నామంటే గ్లాన్సింగ్ యాంగిల్ అంటున్నాం. విత్ ఏ బ్రాగ్ ప్లేన్స్ హ్యావింగ్ స్పేసింగ్ డి యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. సో ఇక్కడ మనకు తెలుసు ఈ క్రిస్టల్ ప్లేన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మనం స్పేసింగ్గా తీసుకుంటున్నాం, దాన్ని స్మాల్ డి తోటి ఇండికేట్ చేస్తాం. అండ్ టీటా అనేది గ్లాన్సింగ్ యాంగిల్ అంటున్నాము. సో ఈ విధంగా మోనోక్రోమాటిక్ ఎక్స్రే బీమ్ అనేది మనకు క్రిస్టల్ ప్లేన్ పైన ఇన్సిడెంట్ అయ్యి సో ఏ విధంగా డైఫ్రాక్షన్ అవుతుందని చెప్పేసి డయాగ్రామ్లో చూపించడం జరుగుతుంది. సో మనకు ఫ్రమ్ ఫిగర్ ద పాత్ డిఫరెన్స్ అనేది PO' ప్లస్ O' క్యూజికల్. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను.
ఫ్రమ్ ద ఫిగర్ PO డాష్ ప్లస్ O డాష్ Q అనేది పాత్ డిఫరెన్స్ అనేది అది పాత్ డిఫరెన్స్ సమానము. సో దాన్ని అది మనకు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ట్రయాంగిల్ POO డాష్ తీసుకోవాలి, ట్రయాంగిల్ QOO డాష్. ఇక్కడ రెండు ట్రయాంగిల్ ఉంటాయి, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకా ట్రయాంగిల్ POO డాష్ ఒకటి, ట్రయాంగిల్ QOO డాష్, ఇవి రెండు తీసుకుంటాం. జనరల్గా పాత్ రిఫరెన్స్ అంటే ఏ రాసామంటే PO డాష్ ప్లస్ O డాష్ Q, ఇది పాత రిఫరెన్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం n లాంబ్డాగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న రెండు ట్రయాంగిల్స్లో ఇక్కడ ట్రయాంగిల్ POO డాష్ ఉంది కదా, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో POO డాష్లో సైన్ థీటా ఈక్వల్ రాసుకోవాలి. సైన్ థీటా ఈక్వల్ ఏమో చూడండి, ఎదుర్భుజం బై కారణం, అంటే PO డాష్ బై OO డాష్. అదేవిధంగా ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ QOO డాష్లో మళ్ళీ ఇక్కడ సైన్ థీటా ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, OQ బై OO డాష్. సో ఈ విధంగా ఈ రెండు వాల్యూస్నే మనం సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ మనకు దాని వాల్యూ d sin θ అవుతుంది, ఇంకో దాని వాల్యూ d sin θ అవుతుంది. కాబట్టి టోటల్ పాత్ రిఫరెన్స్ అనేది 2d sin θకి సమానం. సో ఇది 2d sin θ ఈక్వల్ టు n లాంబ్డా, దట్ ఈస్ n ఈక్వల్ టు 1 to 3. సో ఇది ద కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ దట్ ద పాత్ రిఫరెన్స్ షుడ్ బి అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్. సో దీన్ని మనము దిస్ ఈజ్ కాల్డ్ బ్రాగ్స్ లా ఆఫ్ ఎక్స్రే డైఫ్రాక్షన్గా తీసుకుంటాం. జనరల్గా మనము పాత్ రిఫరెన్స్ అంటే PO డాష్ ప్లస్ O డాష్ Q ఈజ్ ఈక్వల్ టు O డాష్ ఈజ్ ఈక్వల్ టు PO డాష్ ప్లస్ O డాష్ Q అనేది మన n లాంబ్డా అన్నాం. అండ్ దీని విలువ d sin θ, ఇది కూడా d sin θ, 2d sin θ n లాంబ్డా వచ్చేసింది. సో దీన్ని మనము బ్రాగ్ ఈక్వేషన్గా తీసుకుంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాగ్ ఈక్వేషన్ అనేది. సో దట్ ఈస్ 2d sin θ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 to 3 అండ్ సో ఆన్గా తీసుకుంటాం. సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బ్రాగ్ ఈక్వేషన్ చూసాం. చాలా సింపుల్గా అయినటువంటి, అంటే క్రిస్టల్ ప్లేన్స్ పైన, అంటే క్రిస్టల్ ప్లేన్స్ ఎలా ఉంటే తెలుసు, ఇంత చూసినట్టయితే వాటి మధ్య స్పేసింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దాన్ని స్మాల్ d అనుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ స్మాల్ d క్రిస్టల్ స్పేసింగ్ ఉన్నటువంటి ఈ ప్యారలల్ ప్లేన్స్ పైన మనకు టీటా, గ్లాన్సింగ్ యాంగిల్ టీటా తోటి మనకు ఈ ఎక్స్రేస్ అనేది ఇన్సిడెంట్ కావడం జరిగింది. సో దట్ ఈస్ మోనోక్రోమాటిక్ ఎక్స్రే బీమ్ అనేది ఇన్సిడెంట్ అయింది. అప్పుడు దాని నుంచి మనకు రిఫ్లెక్ట్ అయినటువంటి రేస్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ చెందినప్పుడు మనకు ఈ పాత్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ పాత్ డిఫరెన్స్ అనేది దట్ ఈస్ 2d sin θ ఈక్వల్ టు n లాంబ్డాకు సమానంగా రావడం జరిగింది. దీన్ని మనం బ్రాగ్ ఈక్వేషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, లవే మెథడ్ ఆఫ్ ఎక్స్రే డైఫ్రాక్షన్. సో ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు టాపిక్ తీసుకోవచ్చు, చాలా స్మాల్ ఎక్స్పెరిమెంట్గా తీసుకుందాం. మరి ఈ లవే మెథడ్ ఆఫ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ ఏంటిది అంటే, వీ ఆల్రెడీ నో దట్ ఇట్ వాస్ మ్యాక్స్ ఓన్ లవే హూ ఇన్ 1912 proposed that crystals can be used as 3-dimensional grating to diffract X-rays. జనరల్గా ఇక్కడ మనము ఎక్స్రేస్ని డైఫ్రాక్షన్ చెందడం కోసము ఈ 3-dimensional ఎక్స్రే క్రిస్టల్స్ని తీసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్గా ప్రపోజ్ చేసింది ఈ 1912లో లవే అనే సైంటిస్ట్, మ్యాక్స్ ఓన్ లవే. సో లవే హిమ్సెల్ఫ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫ్రెడరిచ్ అండ్ నిప్పింగ్ టెస్టెడ్ దిస్ ప్రపోజల్ అండ్ డిటర్మినేడ్ the wavelengths of X-rays and found some of them having wavelengths 0.013 nanometer to 0.048 nanometer, that is 10 times shorter than the optical wavelength. సో ఇక్కడ మనకు ఈ లవే ఎవరితోటి కలిసి అంటే, ఇక్కడ ఇంకో ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు చూసినట్లయితే. సో వాళ్ళు ఎవరో చూడండి, ఇక్కడ ఫ్రెడరిచ్ ఒకరు, నిప్పింగ్ వాళ్ళు. సో ఇతనితో కలిసి మనకు వీళ్ళిద్దరు కలిసి ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు తీసుకున్నటువంటిది ఏంటంటే ఎక్స్రే యొక్క వేవ్ లెంత్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది దట్ ఈస్ 10 times షార్టర్ దాన్ ద ఆప్టికల్ వేవ్ లెంత్గా తీసుకోవడం జరిగింది. సో లవే మెథడ్ ఆఫ్ డైఫ్రాక్షన్ ఎలా ఉంటుందనేది మనం డయాగ్రామ్లో చూపించడం జరిగింది. సో యాజ్ షోన్ ఇన్ ఫిగర్, లవే మెథడ్ ఆఫ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నారో బీమ్ ఆఫ్ it consists of a narrow beam of X-rays. So the X-ray tube that are
that are being collimated by a pinhole lead collimator. The lead diaphragm used for collimation has a very small diameter, because smaller the diameter, sharper will be the interference. సో నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకు ఎక్స్రే డయాగ్రామ్ చూడండి, ఇది ఎక్స్రే, దిస్ ఈజ్ ఎక్స్రే బీమ్స్. సో ఎక్స్రే బీమ్స్ను ఏం చేస్తున్నామంటే, ఈ నారోగా ఉన్నటువంటి ఎక్స్రే బీమ్ను మనము ఒక పిన్ హోల్ కాలిమీటర్ ద్వారా పంపిస్తాం. ఇది పిన్ హోల్ కాలిమీటర్. సో ఈ పిన్ హోల్ కాలిమీటర్ ఏం చేస్తుంది అంటే, సో మనకు కావాల్సింది ఏంటిది అంటే చాలా నారో బీమ్ ఆఫ్ ఎక్స్రే కావాలి. సో కాబట్టి ఈ పిన్ హోల్ ద్వారా వెళ్ళినటువంటి ఎక్స్రే బీమ్ వచ్చేసి వెరీ నారోగా మార్చబడుతుంది. ఆఫ్టర్ దాట్, సో దాన్ని ఏం చేసినాడంటే, ఈ యూజ్డ్ ఫర్ కాలిమేషన్ హ్యాస్ వెరీ స్మాల్ డయామీటర్, బికాస్ స్మాలర్ డయామీటర్ షార్పర్ విల్ బి ఇంటర్ఫరెన్స్. అది ఎంత స్మాలర్గా ఉంటే మనకు ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ కూడా అంత షార్పర్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో డయాగ్రామ్లో చూపినట్లు ఇక్కడ నేను చెప్పాను కూడా, క్రిస్టల్ గ్రేటింగ్ ఆఫ్ జింక్ సల్ఫైడ్, దట్ ఈస్ ZNS, క్రిస్టల్ హెల్డ్ స్టేషనరీ, ఏ photographic plate or a fluorescent screen to receive the transmitted beam of X-rays diffracted at the grating. After several hours of exposure, the photographic plate was developed. On this plate, a central black spot O and many other fainter spots around O that are arranged in a regular fashion were observed as shown in figure. So these spots are called Lave spots, and this pattern is called the Lave pattern. Thus, it was conclusively proved in this experiment that X-rays were diffracted from the various crystal planes in accordance with Lave's proposal. The central black spot O occurs where the direct beam strikes the photographic plate. సో ఇక్కడ మనకు ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అనే డయాగ్రామ్ చూపించాడు. సో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి నేను ఒక సింపుల్గా క్లియర్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ఇక్కడ ఎక్స్రే బీమ్స్ నువ్వు ఏం చేసామంటే, ఒక లేడ్ డయాఫ్రామ్ ద్వారా పంపించడం జరిగింది. సో దాన్ని మన పిన్ హోల్ కాలిమీటర్ ద్వారా పంపించినట్లయితే సో నారో బీమ్గా రావడం జరిగింది. సో ఈ నారో బీమ్ని ఏం చేస్తున్నాము అంటే, మనకు జింక్ సల్ఫైడ్ అనేటువంటి దానిపైన ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో ఇది జింక్ సల్ఫైడ్ అనేది ఒక క్రిస్టల్. సో మనకు తెలుసు క్రిస్టల్ యొక్క ప్లేన్స్ ఎలా ఉంటుంది, ప్యారల్గా 3 డైమెన్షనల్గా ఉంటాయి. క్రిస్టల్ యొక్క ప్లేన్స్ ప్యారల్గా ఉండి ఈక్వి డిస్టెన్స్గా ఉండి ఒక 3 డైమెన్షనల్గా అరేంజ్ చేయబడి ఉంటుంది క్రిస్టల్ ప్లేన్స్. సో అలా అరేంజ్ చేయబడినటువంటి క్రిస్టల్ ప్లేన్స్లో మనం ఇక్కడ తీసుకుంది జింక్ సల్ఫైడ్. ఈ జింక్ సల్ఫైడ్ పైన ఈ నారో ఎక్స్రే బీమ్ ఇన్సిడెంట్ అయితే ఏం జరిగింది చూడండి. సో ఇక్కడ మనకు ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన, సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది మన ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన మనకు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది సో ఇన్సిడెంట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే, ఇక్కడ చూడండి నేను డయాగ్రామ్లో చూపిస్తున్నాడు, ఇది డైఫ్రాక్షన్ ప్యాటర్న్. సో మనకు దానిపైన మనం తీసుకున్న ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది గమనించవచ్చు. అందులో చూసినట్లయితే ఆ డాట్స్ ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం డాట్స్ను లావే డాట్స్ అంటారు, లేదా లావే స్పాట్స్ అంటారు, అండ్ మొత్తం ఏర్పడిన దాన్ని లావే ప్యాటర్న్ అంటారు, లావే వ్యూహము అంటారు. ఓకే, సో ఈ విధంగా చూసినట్లయితే ఒక సిస్టమేటిక్గా ఎలా ఉందో చూడండి. ఈ డయాగ్రామ్ ఒక సిస్టమేటిక్గా ఒక సెంట్రల్ స్పాట్కు సరౌండింగ్గా మనకు ఇంకో స్మాల్ డాట్స్ ఉండడం బట్టి మనకు క్రిస్టల్ యొక్క ఇన్నర్ అరేంజ్మెంట్ అనేది ఎంత సిస్టమాటిక్గా ఉంటుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్లియర్గా తెలియడం జరుగుతుంది. సో ఇది మనకు ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన ఏర్పడేటువంటి లవే ప్యాటర్న్. సో ఇది మనకు కావాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్. సో వీ హ్యావ్ అనదర్ మెథడ్, దట్ ఈస్ అ పౌడర్ డైఫ్రాక్షన్ మెథడ్. సో ఇది మనకు ఇందులో ఫైనల్గా ఈ పౌడర్ డైఫ్రాక్షన్ మెథడ్ అనేది చివరిగా ఉంటుంది. మరి పౌడర్ డైఫ్రాక్షన్ మెథడ్ గురించి చూసినట్లయితే, ద బ్రాక్స్ క్రిస్టల్ స్పెక్ట్రోమీటర్ ఈజ్ యూజ్ఫుల్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సింగిల్ క్రిస్టల్స్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిస్టార్షన్, బట్ ఓన్లీ ఏ ఫ్యూ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లార్జ్ సింగిల్ క్రిస్టల్. ఇక్కడ ఏం చెప్తామంటే, జనరల్గా క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ బ్రాగ్ ఈక్వేషన్ ద్వారా బ్రాగ్ ఆల్రెడీ కనుక్కున్నాడు. మరి ఇది దేనికోసం అంటే, సో చాలా క్రిస్టల్స్ అనేటువంటి సింగిల్గా ఉండవు. సింగిల్ క్రిస్టల్ అనేది మనకు జనరల్గా దొరకడం కష్టం. చాలా క్రిస్టల్స్ ఎలా ఉంటాయంటే, ఒక ఫ్యూ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లార్జ్ సింగిల్ క్రిస్టల్.
చాలా తక్కువ మాత్రం సింగిల్ క్రిస్టల్గా ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనకు సింగిల్ క్రిస్టల్గా అవైలబుల్ ఉండవు. అప్పుడు దానికోసం ఏం చేశారంటే డిబై అండ్ షేరర్ అనే ఇద్దరు సైంటిస్టులు ఇన్ జర్మనీ అండ్ హిల్ ఇన్ అమెరికా డెవలప్డ్ ద powder diffraction method to study the structure of the crystals that cannot be obtained in a single crystal form or of appreciable size. In this method, the sample is used in the form of fine powder containing a large number of teeny crystallites with random orientations. The experimental arrangement in this method is shown in figure. ఇక్కడ ఏం చెప్తున్నామంటే జనరల్గా సింగిల్ క్రిస్టల్ అనేది దొరకడం అనేది చాలా రేర్. అలాంటి సందర్భంలో ఈ అలాంటి దొరకని సందర్భంలో సింగిల్ క్రిస్టల్ అవైలబుల్ అయిన సందర్భంలో ఈ డిబే అండ్ షెరర్ ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారు అంటే ఈ పౌడర్ డైఫ్రాక్షన్ మెథడ్ను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని పరంగా ఏంటంటే మనకు క్రిస్టల్స్ అనేటివి ఎలా ఉంటాయి, ఎలా ఓరియంటేషన్ చెంది ఉంటాయి అనేది చెప్పేసి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇన్ దిస్ మెథడ్ ద శాంపుల్ ఈజ్ యూజ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే శాంపుల్ అనేది క్రిస్టల్ కాకుండా ఒక టీనీ క్రిస్టల్స్గా అంటే ఒక పౌడర్ రూపంలో ఉన్నటువంటి క్రిస్టల్స్గా తీసుకోవడం జరుగుతుంది. పౌడర్ రూపంలో ఉన్నటువంటి టీనీ క్రిస్టల్స్. సో అవి ఎలా ఉంటాయంటే వాటి యొక్క ఓరియంటేషన్ ర్యాండమ్గా ఉంటాయి, డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఇప్పుడు మనకు దాని యొక్క డయాగ్రామ్ అనేది నేను డయాగ్రామ్లో చూపించాను, ఒకసారి చూడండి. ద ఫైన్లీ పౌడర్ శాంపుల్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ థిన్ క్యాపిలరీ ట్యూబ్ C or is simply pasted on a wire means of a binder and is mounted at the center of a drum shaped cassette having a photographic film at the inner circumference. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే మనకు ఇందులో C అనేది ఏంటిది అంటే C అనేది మనకు ఒక క్యాపిలరీ ట్యూబ్గా తీసుకుంటారు. ఈ క్యాపిలరీ ట్యూబ్ లోపల మనకు పౌడర్ రూపంలో ఉన్నటువంటి క్రిస్టల్స్ను అందులోపల తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని నుంచి వచ్చినటువంటి ఈ అరేంజ్మెంట్ చూడండి. దీని నుంచి వచ్చినటువంటి ఈ ఎక్స్రేస్ అనేది ఆ పౌడర్ ద్వారా డైఫ్రాక్షన్ చెందిన తర్వాత అది ఏం చేశారంటే మనకు ఈ ఒక డ్రమ్ షేప్ ఉన్నటువంటి చూడండి ఒక క్యాసెట్ అంటే దీనికి లోపల తొడుగు ఉంటుంది. సో అలాంటి తొడుగు ఉన్నటువంటి ఒక డ్రమ్ పైన అది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే దీని గురించి ఎక్స్పెరిమెంట్ మొత్తం చెప్తాను. అరేంజ్మెంట్ అనేది డయాగ్రామ్లో చూసినట్లయితే ఫస్ట్ మనకు ఎక్స్రే సోర్స్ ఉంది. ఎక్స్రే సోర్స్ నుంచి వచ్చినటువంటి ఎక్స్రే బీమ్ను మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫిల్టర్ పైన ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సినటువంటి సింగిల్ వేవ్ లెంత్ దట్ ఈస్ మోనోక్రోమాటిక్ ఎక్స్రే బీమ్ను మాత్రమే దీని ద్వారా బయటకు రావడం జరుగుతుంది ఫిల్టర్ ద్వారా. అంటే మనకి ఎంతైతే వేవ్ లెంత్ కలిగినటువంటి ఎక్స్రే బీమ్ కావాలనుకుంటున్నామో సో దాన్ని మాత్రమే అది బయటకు పంపడం జరుగుతుంది ఈ ఫిల్టర్ అనేది. నెక్స్ట్ పిన్ హోల్ కాలిమీటర్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఈ పిన్ హోల్ కాలిమీటర్ ఏం చేస్తుందంటే దానిపైన ఇన్సిడెంట్ అయినటువంటి ఎక్స్రే బీమ్ను వెరీ థిన్ నారో బీమ్గా బయటకు పంపుతుంది. సో ఈ నారో బీమ్ని ఏం చేస్తున్నామంటే ఏంటిది ఇక్కడ నెక్స్ట్ C అనేది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్యాపిలరీ ట్యూబ్. ఈ క్యాపిలరీ ట్యూబ్ లోపలే మనకు కావాల్సినటువంటి పౌడర్ని అంటే క్రిస్టల్స్ని పౌడర్ రూపంలో ఉన్నటువంటి క్రిస్టల్ని తీసుకుంటాము. సో దీని నుంచి డైఫ్రాక్షన్ చెందినటువంటి ఎక్స్రేస్ని మనం ఒక ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ లాంటిది ఉంటుంది. సో క్యాసెట్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనము ఒక డ్రమ్ పైన డ్రమ్ షేప్లో ఉన్నటువంటి దానిపైన మనం ఏం చేస్తామంటే ఈ ఫిల్మ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే ద క్యాపిలరీ ట్యూబ్ C ఆర్ ద వైర్ అండ్ ద బైండర్ షుడ్ బి నాన్ డైఫ్రాక్టింగ్ మెటీరియల్స్. సో ఇక్కడ మన క్యాపిలరీ ట్యూబ్ అనేది నాన్ డైఫ్రాక్టింగ్ మెటీరియల్ ఉండాలి, లేకపోతే సో దానిపైన పడ్డ ఎక్స్రే కూడా మనకు డైఫ్రాక్షన్ చెంది మనకు కావాల్సినటువంటి సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరగదు. కాబట్టి ఎక్స్రేస్ ఫ్రమ్ అండ్ ఎక్స్రే సోర్స్ ఆర్ పాస్డ్ త్రూ ఏ ఫిల్టర్ F. X-rays from an X-ray source are passed through a filter F so that we get a monochromatic X-ray beam coming out of the filter. This monochromatic beam of X-rays is now collimated into a fine pencil of X-rays by means of a pinhole collimator of lead. This fine pencil of X-rays now fall on the specimen powder in C. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే డయాగ్రామ్లో మరోసారి చూడండి. డయాగ్రామ్లో ఫస్ట్ ఎక్స్రే సోర్స్ నుంచి వచ్చినటువంటి ఎక్స్రేస్ను మనం ఏం చేస్తున్నామంటే దట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ను
ఫిల్టర్ పంపిస్తున్నాం. ఫిల్టర్ ఏం చేస్తుంది, మోనోక్రోమాటిక్ బీమ్గా మారుస్తుంది. సో ఆఫ్టర్ దట్ పిన్ హోల్ కాలిమీటర్ అనేది నారో బీమ్గా మారుస్తుంది. ఆఫ్టర్ దట్ టెస్ట్ దట్ ఈస్ క్యాపిలరీ ట్యూబ్. సో దట్ మనకు కావాల్సినటువంటి క్యాపిలరీ ట్యూబ్లో క్రిస్టల్ను పౌడర్ రూపంలో ఉన్నటువంటి క్రిస్టల్ తీసుకుంటాం. సో దాని నుంచి డైఫ్రాక్షన్ చెందినటువంటి ఎక్స్రేస్ని మనం ఏం చేస్తున్నామంటే వేరొక ఫిల్మ్ పైన ఇన్సిడెంట్ అయ్యేటట్టు చేస్తాం. సో ఆ ఫిల్మ్ పైన మనకు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ద పౌడర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏ వెరీ స్మాల్ క్రిస్టలైట్స్ విత్ ర్యాండమ్ ఓరియంటేషన్స్. తెలుసు మనకు ఈ పౌడర్ లోపల ఎన్నో మిలియన్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. సో అవి చాలా తక్కువ స్మాల్గా ఉన్నటువంటి క్రిస్టలైట్స్ ఉంటాయి. సో వాటి యొక్క ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆల్మోస్ట్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ఫర్ 0 and d are available. In the Bragg's law, n lambda equal to 2d sin theta, here is a constant because we are using a monochromatic beam of X-rays. Hence, diffraction of X-rays takes place for all such values. Again, for a particular value of the glancing angle theta, numerous orientation of a particular set of parallel planes are possible. Consequently, the diffracted rays corresponding to fixed values of O and D lie on the surface of a cone with its vortex at the sample C and having a semi-vertical angle theta. Different cones are observed for different sets of D and theta for a specified order. Different cones will be also obtained for different combinations of theta and n. For a particular value of D, one such cone is shown in figure. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నామంటే సో ఓన్లీ బ్రాగ్స్ కండిషన్ ఏదైతే ఉందో n lambda equal to 2d sin theta ఒబే చేసినటువంటి మాత్రమే మనకు ఇక్కడ ఎక్స్రే ప్యాటర్న్ అనేది ఏర్పరచడం జరుగుతుంది. చూడండి, ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ద స్కాటర్డ్ ఎక్స్రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ది ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ P. The intersections of the different cones with the film are series of concentric circular rings as shown figure. సో మనకు ఇంతకుముందు ఇక్కడ చూపించినటువంటి కోన్ ఇలా ఉంది, ఇటువంటి షేప్ ఉన్నటువంటి మనకు క్యాసెట్ ఉన్నది కదా. సో దీనిపైన మనకు ఇటువంటి ప్యాటర్న్ ఏర్పడుతుందట. మధ్యలో సెంటర్తో పాటు మనకు L1 వీడి మధ్య డిస్టెన్స్ L2 L3 ఇలాంటి లైన్స్ చూడండి. అదే విధంగా మనకు ఇలాంటి స్ట్రక్చర్ అనేది మనకు దానిపైన ఆ ఫోటో ఫిల్మ్ పైన ఏర్పడడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఫైనల్గా ఏం చెప్పచ్చు చూడండి. దిస్ ఈస్ ద ప్యాటర్న్ వి గెట్ రికార్డెడ్ ఆన్ ది ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ అండ్ ఎగ్జిబిటెడ్ ఆఫ్టర్ డెవలపింగ్ ద ఫిల్మ్. సో ఇది ఎప్పుడు కనబడుతుంది అంటే మనకు దాన్ని ఆ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ని మనం డెవలప్ చేసినట్లయితే వీ విల్ అబ్జర్వ్ ద టైప్ ఆఫ్ pattern. The radii of these rings can be measured on the developed film and therefore the glancing angle theta can be found. Therefrom the interplanar spacing lattice spacing D can be calculated from Bragg's law. It is to be observed from figure that when 0 exceeds 90 degree we get the curvatures of arcs reversed. If as shown in the figure, L1, L2 and L3 are the separations between corresponding circular arcs on either side of the center, and D is the diameter of the cylindrical dome, and theta 1 is equal to, see here, theta 1 is equal to 90 degree by pi d into L1, theta 2 is equal to 90 degree by pi d into L2, and so on. Using these values, these theta values in the Bragg's law, we can calculate the corresponding lattice spacing D. This powder method of diffraction provides us with information about. సో ఈ విధంగా మనకు ఏర్పడేటువంటి ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే ఆర్క్స్ ఉంటాయి చూడండి. సో ఇది మనకు మెయిన్గా ఉంటుంది, మనకు సెంటర్ పాయింట్స్తో పాటు మనకు ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. మనం ఆర్క్ రూపంలో చూపించబడుతుంది. వాటి మధ్య రేడి లాంటిది అన్నట్టు. మధ్య పాయింట్ నుంచి L1 ఏమవుతుందంటే అది ర్యాడీ L1, O నుంచి L2 అనేది ర్యాడీ, L3 ర్యాడీ. సో ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. సో అదొక సింగిల్ అన్నమాట. సో ఇందులో మనకు ఆ theta 1 theta 2 కూడా మనకు ఫార్ములాస్ ఇచ్చాడు. దట్ ఈస్ 90 by pi d L1 అలాంటి ఫార్ములా ఉపయోగించి కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే, ఏం కనుక్కుంటున్నామంటే వాటి మధ్య డిస్టెన్స్ లాటిస్ స్పేసింగ్ అనేది టీటా డి వాల్యూస్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఫైనల్గా ఈ పౌడర్ మెథడ్
of diffraction provides us with information about the size of the crystals, presence of impurities, distortions the crystals, preferred orientation of the crystals. So these are the useful uses of this powder diffraction method. సో ఈ విధంగా మనకు ఈ పౌడర్ డైఫ్రాక్షన్ మెథడ్ యొక్క యూజెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది మన ఈరోజు చూసినటువంటి డైఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్లో మొదటగా బ్రాగ్స్ ఈక్వేషన్ చూసాము. అంటే బ్రాగ్ ఈక్వేషన్ ఎప్పుడంటే ఒక సింగిల్ క్రిస్టల్ చూసుకున్నప్పుడు బ్రాగ్ ఈక్వేషన్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి లవే మెథడ్ చూసాం. లవే మెథడ్ ద్వారా ఏం తెలిసింది అంటే మనకు క్రిస్టల్ ఎలా ఉంటుంది అనేది, క్రిస్టల్ యొక్క ప్లేన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు ఆ లవే ప్యాటర్న్ ద్వారా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి సమ్టైమ్స్ మనకు సింగిల్ క్రిస్టల్ అవైలబుల్ అయినప్పుడు మనకు ఈ పౌడర్ రూపంలో ఉన్నటువంటి క్రిస్టల్స్ దాన్ని మనం పౌడర్ తీసుకొని ఒక ట్యూబ్ లాంటి దానిలో తీసుకొని దాని ద్వారా మనకు ఎక్స్రేస్ డైఫ్రాక్ట్ చెందించి సో అప్పుడు క్రిస్టల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ కూడా వాటి యొక్క ఓరియంటేషన్ కూడా కనుక్కోవడం జరుగుతుంది. సో ఇది ఈరోజు మనం చూసినటువంటి డైఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్ అనేటువంటి టాపిక్ చూడడం జరిగింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట.